సుమన్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారాలు. నా పేరు భారతమ్మ. అమ్మలు అందరూ బాగున్నారా కదా? ఉం? ఇవాళ మీకు బెండకాయ పచ్చడి చూపిస్తామని వచ్చానమ్మా. ఉం? బెండకాయ పచ్చడి ఎలాగ చేయాలో బెండకాయల గురించి వివరాలు చెప్తాను. బెండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, పసుపు, మెంతులు, ఆవాలు. బెండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మిరపకాయలు, ఆవాలు, కొద్దిగా మెంతులు వేయించి చేసి పెట్టుకున్న పొడి. ఇది ముందుగా చేసి పెట్టుకుంటే పచ్చడి త్వరగా చేసుకోవచ్చు. ఇవాళ పచ్చడి చేయాలంటే నిన్ననే సాయంకాలమే పొడి చేసి పెట్టుకున్నా కూడా ఇదేం ఇబ్బంది లేదమ్మా. తర్వాత ఇది పొడి చాలు. ఎందుకంటే ఈ బెండకాయల్లో ఈ వేయించిన బెండకాయలతో పాటు 2 పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుంటాం నూనెలో. దానివల్ల ఏమవుతుందంటే రుచి ఒక విధంగా చాలా బాగుంటుంది. ఆ పచ్చిమిరపకాయ ఈ కారము కలిస్తే బాగుంటుంది. ఇది వేస్తానమ్మా. ఇది సాల్ట్, ఉప్పు, దానికి తగినంత సాల్ట్. తర్వాత ఇది నానబెట్టుకున్న చింతపండు. కాసింత పసుపమ్మ. పసుపు అనేక సుగుణాలు ఉన్నాయని పసుపు ప్రతి వంటలో వాడతారు మన వాళ్ళు. ఇది తప్పనిసరిగా వంటల్లో వాడుకుంటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది. కాబట్టి పసుపు ఎందుకులే వేయకున్నా పర్వాలేదు అనుకోకూడదు. వేయాల్సిన వంటల్లో ప్రతి వంటల్లో కూడా పసుపు వేయండి అమ్మా. ఎందుకంటే బెండకాయలు ముందుగా వేయకూడదు. బెండకాయలు ముందుగా వేసామంటే మెత్తగా మెదిగిపోతే బాగుండదు. ఒక్క ముక్కగా ఉండాలి. బెండకాయలు కనీసం వారంలో ఒకసారి 2 మాటన తినాలి. ఎందుకంటే దీంట్లో బెండకాయలో విటమిన్స్ జాస్తి, పీచు గుణము ఇది. తర్వాతనేమో ఇది అసిడిటీని తగ్గిస్తుంది ఈ బెండకాయ. తర్వాత జ్వరం వచ్చిన వాళ్ళకు కూడా, జ్వరం వచ్చితే 2 బెండకాయలు కషాయంలాగా తెల్లిచ్చి ఆ బెండకాయలను తీసేసి ఆ నీళ్లను తాగితే జ్వరం కంట్రోల్ అవుతుంది. తర్వాత బెండకాయలు 1 గ్లాసు నీళ్ళల్లో ఒక నిలువుకు చీల్చి రాత్రి వేసి పెట్టి తెల్లవారిన తర్వాత ఆ బెండకాయ తీసేసి ఆ నీళ్లు తాగితే షుగర్ కంట్రోల్కి వస్తుంది. తర్వాత ఇంకా దీనికి చాలా సుగుణాలు ఉన్నాయమ్మా. దీంట్లో పిల్లలకి ముఖ్యంగా లెక్కల్లో మ్యాథ్స్ బాగా ఇది మెదడును అంత బాగా వాళ్ళకు చురుగ్గా తయారయ్యి పరీక్షల్లో కూడా బాగా రాయగలుగుతారు. కాబట్టి బెండకాయ ఈ పిల్లలకు ముఖ్యంగా బెండకాయలు చేసి పెడుతూ ఉండండి. తర్వాత ఈ బెండకాయకి బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేసేంత సామర్థ్యం ఉంది. కాబట్టి వీలైనంతకు వారంలో 2 మార్లో 3 మార్లో సాంబార్గా కానీ, కూరగా కానీ, పచ్చడిగా కానీ, ఏమీ లేదంటే ఊరికే వేయించేసి ఒక ఉప్పు కారం చల్లి కూరలాగా కూడా పిల్లలకు ఎట్లయినా పెట్టండి. పిల్లలకే కాదు, అన్ని వయసుల వాళ్లకు ఇలా కొద్దిగా దంచితే చాలు. ఎందుకంటే బెండకాయలు చాలా మెదగొద్దు. నాకు మీరందరూ నేను చేస్తున్నవి చూసి అలాగే వదిలేకుండా శ్రద్ధగా చేసుకొని తిని చాలా బాగున్నాయండి, చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పచ్చడి రెడీ అమ్మా. ఇందులో ఈ వేసి పెట్టుకున్న పోపు వేసేస్తా. ఇందులో ముందుగా వేసి పెట్టుకున్న పోపును కొద్దిగా వేసి, అది మన ఇష్టం. పోపు ఇంకా తక్కువ వేసుకోవచ్చు, ఆయిల్ తక్కువగా వాడాలనుకున్నాడు ఇంకా కూడా చేసుకోవచ్చు. అది వాళ్ళే వచ్చామమ్మా. వేడి వేడి అన్నంలో బెండకాయ పచ్చడి వేసుకొని తింటే
చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యమైనది కాబట్టి తప్పనిసరిగా చేయండి అమ్మా. ఉంటానమ్మా. ఇంకొక వంటతో ఇంకొకసారి కలుస్తాను. ఇవాళ అనపకాయ, అనపకాయలో ఉండే విత్తనాలు లోపల గొజ్జు లాంటివి ఉండే వాటితో పచ్చడి చూపిస్తాను. ఇది అనపకాయ తరగగా లోపల పక్కన గింజలతో కూడా కూడి ఉంటుంది కదా, గొజ్జులాగా ఉంటుంది కదా, దాంతో పచ్చడి. ఆ పచ్చడికి కావాల్సిన సామాన్లు: ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా ఉద్దిపప్పు, టమాటోలు, సాల్ట్, చింతపండు, మెంతులు, ఆవాలు, నూనె, ఇంగువ పోపులో వేసేందుకు. అనపకాయ విత్తనాలతో పచ్చడికి కావాల్సిన సామాన్లని చూపించాం. ఇప్పుడేమో ఏం చేయాలంటే ముందుగా పోపు ఏమి ఉద్దిపప్పు, కొద్దిగా ఆవాలు, 4 మిరపకాయలు, కాస్తంత ఇంగువ, ఇవన్నీ కలిపి పోపు పెట్టుకొని ఆ పోపు పక్కకు తీసుకొని అందులోనే ఇంక కాస్త నూనె వేసి ఆ ముక్కలు అనపకాయ ఇప్పుడు మనం వేసాం కదా, ఆ ముక్కలు, తర్వాత 2 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కలిసి అందులో వాడ్చుకొని అందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా నానబెట్టి చింతపండు వేయాలి. ఇవన్నీ కలిపి ముందుగా ఈ పోపు ముందు దంచేసుకోవాలి. ఇది ఈ పోపు మొదలు ఈ పోపు వేసి దంచుకోవాలి. తర్వాత ఇందులో కాసింత, ఎందుకంటే ఇప్పుడు టమాటోలు, ఈ ముక్కలన్నీ, పచ్చిమిరపకాయలు అన్నీ వాడుకున్నాం కాబట్టి అందులో పులుపు ఉంటుంది కాబట్టి ఇది టేస్ట్ కోసం కొద్దిగా నానబెట్టిన కొద్దిగా చింతపండు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాడ్చుకున్న ముక్కలు, తర్వాత ఇందులో టమాటోలు, పచ్చిమిరపకాయలు, సాల్ట్ కూడా ఇందులోనే వేయబడిందమ్మా. ఇవన్నీ వేసి కాసేపు దంచుకోవాలి. ఈ పచ్చడి చేయడం చాలా తేలిక, చాలా త్వరగా కూడా అవుతుంది. మళ్ళీ దీనికి పోపు వేయాల్సిన అవసరం కూడా లేదమ్మా, ముందుగానే వేసేస్తాము. దీంట్లో వేసి దంచేసాం కదా, కాబట్టి ఇంకా ఏమి పోపులో అన్నీ వేయడం అయిందమ్మా. ఉద్దిపప్పు, ఆవాలు, మెంతులు, మిరపకాయలు, ఇంగువ కూడా కొద్దిగా అన్నీ వేసేసాము. కొద్దిగా టేస్ట్ కోసం చింతపండు వేసాము. పచ్చడి రెడీ అమ్మా. చాలా 10 నిమిషాల్లో ఈ పచ్చడి తయారు చేయొచ్చమ్మా. అనప ముక్కలు సాంబార్లోకో పప్పులోకో వాడుకుంటాం కదా, దాంతో తర్వాతనేమో ఆ మిగిలినదంతా వేస్ట్ అని పడేస్తుంటాం ఒక్కోసారి. కానీ ఆ పని లేకుండా ఇలాగ చేసుకుంటే పచ్చడి మనం ఒక కొత్త ఐటెం నేర్చుకున్నామని ఎవరికైనా ఇంట్లో వాళ్ళు కూడా అందరికీ పెట్టచ్చు, మనం కూడా తినొచ్చు. ఏమ్మా, పచ్చడి రెడీ. పచ్చడి రెడీ. అనప విత్తనాలు లోపల ఉన్న గుజ్జుతో తయారైన పచ్చడి.
అమ్మా, ఈ అనప విత్తనాలు ఈ గొజ్జుతో చేసిన పచ్చడి చేసే విధానం చూశారు కదా. ఇందులో మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు కారం వాళ్ళ ఇష్టం, ఎవరింటికి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువగా తింటారు. దాన్ని బట్టి వేసుకోవచ్చు అమ్మా. టమాటోలు వేస్తాం కాబట్టి కొద్దిగా టేస్ట్ కోసం మాత్రమే చింతపండు వేయండి, సరేనా? మరికొన్ని వంటలతో మళ్ళా కలుస్తానమ్మా.